తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు హోంగార్డుల సంఘం. రెగ్యులరైజ్ చేయడంతో పాటు టీఏడీఏలు కల్పించాలని కోరింది. అలాగే ఆరోగ్య భద్రత, డ్యూటీలో హోంగార్డు ఎవరైనా మరణిస్తే ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ ను కోరారు సంఘం ప్రతినిధులు. గతంలో కేసీఆర్, నాయిని నరసింహారెడ్డిలు హోంగార్డుల కష్టాల గురించి ప్రస్తావించిన పేపర్ క్లిప్లను వినతి పత్రంతో పాటు సీఎస్ కు అందించారు. తమ విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు హోంగార్డ్స్ అసోసియేషన్ ప్రతినిధులు. తమ డిమాండ్లకు సానుకూల స్పందన రావడంతో ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న సమ్మెను విరమించే ఆలోచనలో ఉన్నారు హోంగార్డులు. సిఎస్ గారిని కలవడం జరిగింది. వారికి మొత్తం మా యొక్క ఇబ్బందులు ఏమున్నాయి, హోంగార్డ్స్ యొక్క ఆ ఇబ్బందులన్నిటిని కూడా చెప్పడం జరిగింది. అలాగే డిమాండ్స్ కూడా అడగడం జరిగింది. ఒక ఫస్ట్ డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అడిగాము. రెండో డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేసే వరకు కొంత టైం పడుతుంది కాబట్టి అప్పుడు పే స్కేలు, అలవెన్సెస్ కూడా వర్తింపజేయాలి. వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆరోగ్య భద్రత లేదు, స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి డ్యూటీ చేసే విధానంలో కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా ఆన్ డ్యూటీలో ఉంటే కూడా వీళ్ళకి ఆరోగ్య భద్రత కానీ, ఎవరైనా చనిపోయిన పక్షంలో వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ గవర్నమెంట్ నుంచి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా అడగడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు వీళ్లకు టీఏలు కానీ, డిఏలు కానీ, అలవెన్సులు కానీ, తర్వాత ఈఎస్ఐలు కానీ ఏవి కూడా వర్తింపజేయలేదు. కాబట్టి వాటన్నిటిని కూడా వర్తింపచేస్తూ నెలకు 3 రోజుల సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మహిళా హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సెలవుతో పాటుగా ఆర్థిక వేతనం ఇస్తూ ప్రసూతి సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. వాటన్నిటి కూడా 100% సానుకూలమైనటువంటి మాకు స్పందన వచ్చింది. ఒకటే మాట అన్నారు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఏవి కూడా మేము కాదనలేనటువంటి డిమాండ్స్ మా ముందు పెట్టారు. కాబట్టి 100% మేము పాజిటివ్గా స్పందిస్తున్నాము. ఇది మొత్తం సీఎం గారికి మేము ఇది పాస్ చేస్తాము అని చెప్పేసి మాకు 100% అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది.